నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. ఇటీవల ఏపీ అధికారుల వ్యవహార తీరు మీద అనేక విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ హైకోర్టుకి ఏపీ సిఐడి అధికారులు బహిరంగ క్షమాపణ చెబుతూ ఒక లేఖ కూడా రాశారు. వాస్తవానికి అది కోర్టు ధిక్కరణ పిటిషను మార్గదర్శికి సంబంధించి. సో ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి? కోర్టులకు బహిరంగ క్షమాపణ చెప్పడం లేదా కోర్టులో నిలబడి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి అంత పెద్ద స్థాయి అధికారులకు ఎందుకు వస్తుందంటారు? ఎందుకంటే అది ఓవర్ యాక్షన్ అంటారు చూసారా, మన మామూలు భాషలో ఇది ఓవర్ యాక్షన్ అంటే ఇదే. ఇవి మార్గదర్శి చిట్ ఫండ్స్ని ఏ విధంగానైనా సరే వాళ్ళని వేధించి ప్రజల్లో అబాస్పాలు చేయాలి అనేది ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం అండి. దాంతో వాళ్ళు రకరకాలుగా మేనేజర్లని ఎక్కడికక్కడ అరెస్ట్ చేయటం, వాళ్ళని వేధించటం, తీసుకెళ్ళి అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు చేయటం, ఇవన్నీ కూడా జరిగినాయి. భౌతికంగా కూడా దెబ్బలు కొట్టడం కూడా జరిగినాయి. తర్వాత వాళ్ళ మీద ఇంకా ఏ విధమైన కేసులు పెట్టడానికి స్కోప్ దొరకని పరిస్థితుల్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఎమ్మడబెట్టుకు తీసుకెళ్లారు. ఏంటి, ఆఫీసుకి సంబంధించి ఫైర్ సేఫ్టీ ఉందా లేదా అనేది. అది ఏదన్నా గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయండి, పిల్లల జీవితాలు ముడిపడి ఉన్నాయి, అక్కడ రెసిడెన్షియల్ కాలేజెస్ ఉన్నాయి. ముందు ఆటి సంగతి చూడాలి కదా. వీళ్ళకి కాలిపోతే ప్రైవేట్ ఆడి ఫైల్ కాలిపోద్ది, ప్రైవేట్ ఆడి బిల్డింగ్ కాలిపోద్ది. ఇక్కడ జరిగే పెద్ద ప్రమాదం ఏం లేదు, కానీ అవి జీవితాలతో ముడిపడి ఉన్నాయి. వాటిని గాలికి వదిలిపెట్టి రామోజీరావు గారిని వేధించాలనే ఉద్దేశం మీద వాళ్ళు తీసుకునేది మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ బిల్డింగ్స్ తీసుకుంటారు. మహా అయితే ఒక్కోసారి 2000 ఎస్ఎఫ్టీ మ్యాక్సిమం మహా ఉంటే, లేదా 3000 ఎస్ఎఫ్టీ తీసుకుంటారు ఎక్కడైనా బ్రాంచెస్. అలాంటి ఎన్ని బ్రాంచెస్ లేవు, ఎన్ని చిట్ ఫండ్ కంపెనీలు లేవు, ఎన్ని కార్యాలయాలు లేవు, ఎన్ని రియల్ ఎస్టేట్ ఆఫీసులు లేవు. అట్లాంటి ప్రతి బిల్డింగ్కి వెళ్ళాలి కదండి వీళ్ళు. అప్పుడే తెలిసిపోయింది. ఇప్పుడు న్యాయస్థానాలకి వీళ్ళు పెట్టిన కేసుల్లో ఉన్న అంశాలు చూసినప్పుడే వీళ్ళ ఉద్దేశాలు గౌరవ న్యాయమూర్తులకి అర్థమవుతాయండి. అర్థం కావని వీళ్ళు అనుకుంటున్నారు. అందులో సిఐడి లాంటి సంస్థ ఒక అత్యున్నత దర్యాప్తు సంస్థ రాష్ట్ర స్థాయిల్లో. వాళ్ళు కూడా ఐపీఎస్ల నాయకత్వంలో పనిచేసే సంస్థలు. అంటే సిబిఐలో ఎట్లాంటి అర్హత కలిగిన పోలీస్ అధికారులు ఉంటారో సిఐడిలో కూడా అంతే ఉంటారు. కాబట్టి వీళ్ళు కూడా అలాంటి నిబంధనలు పాటించాలి, ఆ స్థాయి పనితీరును చూపించాలి. కానీ మామూలుగా మొన్న కనుక పులివెందుల్లో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అప్పుడు ఆయన బాడీని క్లీన్ చేయటం, కుట్లు కొడటం, కట్లు కడటం శంకరయ్య గారు కనుక నిలబడి చూసినట్టు చూస్తే వీళ్ళకి ఆయనకి ఏం తేడా ఉందండి. ఆ రోజు ఒక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ఆయన ఎస్హెచ్ఓ ఖచ్చితంగా ఆపేసేయాలి. ఆపండి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, నేను ఇక్కడ ఉన్నాను, మీరు ఫస్ట్ అందరూ బయటకు వెళ్ళిపోండి అని చెప్పి ఎస్పీ గారితో మాట్లాడి దానికి కావాల్సిన సిబ్బందిని తెచ్చుకుని ఎవిడెన్సెస్ చెడిపోకుండా చూసుకోవాలి కదండి. సాక్ష్యాధారాలు అది సాక్ష్యాధారాలు తుడుస్తుంటేనే కదా ఆయన అక్కడ నుంచి చూసింది. అట్లాగే ఐపీఎస్ ఆఫీసర్స్ ఆ స్థాయి ప్రమాణాలతో సిఐడి నడపాలి. ఇది ఇంతకుముందు ఇంకోసారి చెప్పారండి, ఓరల్గా మాది తప్పేనని. ఇప్పుడు అఫిడవిట్ రూపంలో వెళ్ళారు, లేఖల రూపంలో వెళ్ళారు. అది ఏంటంటే విషయం ఏంటంటే అండి, మార్గదర్శి ఎండి కిరణ్ గారు, ఆమె శైలజ కిరణ్ గారు ఆమె మీద కేసు పెట్టారు. పెడితే ఆమె ఏదో ఫారిన్ కంట్రీస్ పారిపోతున్నట్టుగా ఆ లుక్అవుట్ నోటీస్ అనేది ఎవరికి ఇస్తారంటే క్రిమినల్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటే, ఆమెకి ఇక్కడ ఇంత స్థిర చరాస్తులు ఉండి దానికి ఎండీగా ఉండి అదొక పెద్ద సంస్థ, ఆమె విదేశాలకు పారిపోవాల్సిన అవసరమే ఉందండి. ఆమె మీద ఉన్న ఆధారాలు ఏమున్నాయి, సాక్ష్యాధారాలు. కేసు పెట్టారు సరే, కేసు పెట్టగానే అయిపోదు కదా. వాళ్ళు న్యాయస్థానాల్లో నిలబడి పోరాడే ధైర్యం, దమ్ము వాళ్ళకుంది. ఒకవేళ పోలీస్ శాఖ కనుక కక్ష సాధింపుతో చేసిందని రుజువు చేయగలిగిన దమ్ము కూడా ఉంది. ఆ రోజు వీళ్ళు ఎక్కడ నిలబడతారండి? వాళ్ళు కనుక ప్రైవేట్ కేసు కూడా పెట్టి కేవలం సంస్థ వ్యాపారాన్ని దెబ్బతీయటానికి, మా ప్రతిష్టను దెబ్బతీయటానికి చేసిన కుట్రలో వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యారని కనుక ప్రైవేట్ కేసు పెడితే ఆ రోజు ప్రభుత్వాలు ఉండకపోవచ్చు. ఏదైతే ఇవాళ వీళ్ళకి మౌఖికంగా మద్దతు ఇచ్చిన ప్రభుత్వాలు ఆ రోజు ఎక్కడ నిలబడతారండి? తర్వాత వాళ్ళ సర్వీస్ రికార్డుల్లో కూడా ఈ రికార్డు అవుతాయి. ఇప్పుడు మళ్ళీ లెటర్ల రూపంలో 3 ఇచ్చారంటున్నారండి. సంజయ్ కుమార్ గారు, ఇంకొక 2 వాళ్ళు కూడా ఐపీఎస్లే అనుకుంటున్నాను, మొన్న ఐపీఎస్లే 3 ఐపీఎస్లు ఇస్తే లుక్అవుట్ నోటీస్ ఇచ్చిన విషయం గతంలోనే తప్పని చెప్పింది. మేము ఈ విషయంలో మీరు ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దు, ఆదేశాలు జారీ చేయొద్దు అన్నప్పుడు గౌరవ న్యాయస్థానాల ఆదేశాలు విలువేంటో ఐపీఎస్ ఆఫీసర్లకి, అందులోనూ అత్యున్నత హైకోర్టు, అది
హైకోర్టుకి జ్యుడిషియల్ ఒక కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఉంటాయి. హైకోర్టు హై పవర్స్ ఉంటాయి. సుప్రీంకోర్టుకి 2 కోర్టులకి మాత్రమే ఉంటాయి, మిగిలిన కోర్టులకి ఉండవు. అలాంటి కోర్టు ఆదేశం ఇచ్చినప్పుడు వీళ్ళకి తెలియదని అనుకోవటానికి వీలు లేదండి. ఏం చేస్తారులే, ఇన్ని కేసులు మనం అక్రమంగా సెక్షన్లు ఇష్టం వచ్చినట్టు పెడుతున్నామనే ఒక ధైర్యంతో లుకౌట్ నోటీసులు ఇవ్వటం అనేది ప్రతిష్ఠ దెబ్బతింటుందండి. అది ఎక్కడికి వెళ్తాయి? ఇమిగ్రేషన్ ఆఫీసర్లకి, అన్ని ఎయిర్పోర్ట్లకి వెళ్తాయండి. అవును, దేశంలో ఉన్న అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లకి వెళ్తాయి. అక్కడ చెక్ చేసినప్పుడు రెడ్ సిగ్నల్ చూపించేస్తాయి. వీళ్ళు సపోజ్ తెలియక సిఐడి ఇచ్చిందని మామూలుగా నిజంగానే వెళ్ళదలుచుకున్నారనుకోండి, వెళ్ళేటప్పటికి అక్కడ రిజెక్ట్ చేసేసి ఇమిగ్రేషన్ వాళ్ళు పోలీస్కి ఇన్ఫామ్ చేస్తారు. ఏం తప్పు చేశారనండి? అది ఇవ్వద్దని చెప్పింది కదా, ఎటువంటి ఆంక్షలు పెట్టొద్దన్నది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన లెటర్స్ కూడా ఇది కరెక్ట్ రూపంలో ఇవ్వలేదు, దీన్ని మీరు అఫిడవిట్ రూపంలో ఇవ్వమని గవర్నమెంట్ అడిషనల్ అడ్వకేట్ జనరల్కు ఆదేశించింది. ఇచ్చినప్పుడు ఇస్తామని చెప్పారు. ఇది ఏమవుతుందంటే ఆ కేసు ఫైల్లో రికార్డ్ అవుతుందండి. తర్వాత పార్ట్ ఆఫ్ ద కేస్ ప్రొసీడింగ్స్లో వస్తుంది సబ్జెక్ట్లోకి. రేపు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళు కోర్టు ధిక్కార నేరానికి పాల్పడి మేము ఫలానా రోజు ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా లుకౌట్ నోటీస్ ఇచ్చిన డేటు దాని రిఫరెన్స్ ఇస్తారండి. ఇచ్చి ఈ 3 అధికారులు ఫలానా వాయిదా టైంలోనేమో ఓరల్గా చెప్పారు క్షమాపణ, మళ్ళీ ఫలానా వాయిదా టైంలోనేమో ఈ లెటర్ల రూపంలో ఇచ్చారు, మేము దీన్ని అఫిడవిట్ రూపంలో ఇవ్వమన్నప్పుడు మళ్ళీ ఫలానా వాయిదాలో ఇచ్చారు. అఫిడవిట్ని కోర్టు ఫైల్లో పెట్టేస్తారండి. రేపు జడ్జిమెంట్ ఇచ్చే సందర్భంలో కూడా ఈ 3 అధికారులు కూడా కోర్టు ధిక్కారానికి పాల్పడి నా ఆదేశాల మేరకి క్షమాపణని అఫిడవిట్ రూపంలో ఫలానా రోజు ఇచ్చారనేది జడ్జిమెంట్లో పార్ట్గా వస్తుందండి. అప్పుడు రేపు ఇది వీళ్ళకి కెరియర్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అంతరాగా వీళ్ళు చేసుకోవాల్సిన అవసరం లేదండి. అందులోనూ మార్గదర్శి సంస్థ రిప్యుటేషన్ తెలియనంతటి వీళ్ళు కాదు కదా ఆ స్థాయి అధికారులకి. ఇప్పుడు వాళ్ళ మీద అన్ని కేసులు పెట్టిన రోజు కూడా ఒక్క కస్టమర్ కూడా, ఒక్క అకౌంట్ హోల్డర్ కూడా వెళ్ళి మాకు మోసం జరిగింది మార్గదర్శిలో అని చెప్పలేకపోయారు. ఎవిడెన్స్ అసలు ఎవరు చెప్పలా. తర్వాత వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే హిందూ యాక్ట్ ప్రకారము, జాయింట్ ఫ్యామిలీ యాక్ట్ ప్రకారం ఇట్లాంటి ఇవి తీసుకోకూడదని. కానీ చాలామంది సీనియర్ సిటిజన్స్ వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎవరికి ఇచ్చినా ఎగ్గొడతారు, పోతాయి. తర్వాత జాతీయ బ్యాంకుల్లో పెడితేనేమో చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. వీళ్ళైతే కొంత ఖర్చులు, కుటుంబ ఖర్చులు, ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చుల వరకు వస్తాయని వాళ్ళు నమ్మకం మీద పెట్టుకున్నదే. ఎవరు వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బతిమాలు పెట్టింది ఏం లేదండి. ఆ టైంలో వాళ్ళు వాపసు ఇచ్చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు మొత్తుకున్నారు, మీ దగ్గర అయితే మాకు కుటుంబ ఖర్చులకి, ఆరోగ్యం మందులకి అందుతున్నాయండి, ఉంచండి అని అడిగితే కూడా వాళ్ళు ఉంచలా. వద్దండి, మాకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాకు ఇబ్బంది అని అన్ని రిటర్న్ చేసేసినప్పుడు కూడా సామాజికంగా చిన్నపాటి అలజడి వచ్చింది. ఇది వృద్ధాప్య వేళల్లో మనకి సరైన ఆదాయం దొరకటం లేదని. అది అట్లా. దీని గురించి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే న్యాయస్థానాల విలువ తెలవకపోతే, ఆ ఆదేశాలు పాటించాలనే జ్ఞానం లేకపోతే ఇక మామూలు మనుషులు ఎందుకు న్యాయస్థానాల ఆదేశాలు పాటిస్తారండి సుధాకర్ గారు? అంటే ఇటీవల సిఐడి అధికారులు చంద్రబాబు గారి విషయంలో, మార్గదర్శి విషయంలో ఏ విధంగా వ్యవహరించారో మనకు తెలుసు. అయితే తెలంగాణలో జరిగిన కొన్ని ఘటనలు మనం పోల్చి చూడొచ్చు. అక్కడ సీఎండి ప్రభాకర్ రావు గారు కానివ్వండి, లేదా సిఐడి అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు కానీ ఇప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోయే పరిస్థితి. సో అలాంటి పరిస్థితులు మరి ఆంధ్రాలో కూడా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎక్కడైనా అదే అవుతాయండి. ఇప్పుడు ఏ ప్రభుత్వంలో అయినా సరే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ బాధ్యతతో వ్యవహరించాలి తప్ప దుందుడుకుగా వ్యవహరించకూడదండి. తర్వాత నిబంధనలకు వ్యతిరేకించి కూడా వ్యవహరించకూడదు. సపోజ్ ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఉన్నారు, ఆయన ఎవరో ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించి డిస్కమ్, ఆయన మరి నిబంధనలకి ఉల్లంఘించి, ఆర్థికమైన నియమావళికి ఉల్లంఘించి అంతంత బాకీలు పేరుకుపోయేరాక ఉంచారంటే ఆ సంస్థలు మనుగడ ఎలా సాధిస్తాయి? రేపు జన్కోల్కి డబ్బులు కట్టకపోతే జన్కో పవర్ సప్లై ఆపేస్తే అంధకారంగా మారదండి. అట్లాంటప్పుడు ప్రభుత్వాలకు వీళ్ళు చెప్పాలి, మనం ఎంతో కొంత జన్కోల్ కూడా ఇచ్చేసి మన భారం తగ్గించుకోవాలి. సడన్గా కనుక జన్కోల్ కనుక మనకి పవర్ సప్లై ఆపేస్తే, నేషనల్ గ్రిడ్ నుంచి కూడా మనకు సప్లై ఆపేస్తే మనం అంధకారంలో మునిగిపోతాము అని చెప్పాలి. అప్పుడు అల్టిమేట్గా ప్రజలు సఫర్ అవుతారు. ఎవరు చేసినప్పుడు ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు గారు సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా కేసీఆర్ గారు కావాలని ఆయన్ని
కొనసాగించారు. ఆ టైంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఆయన ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకుల ఫోన్లు ట్యాప్ చేశాడనేది ఆరోపణ. అప్పుడు ఆ ఆరోపణను ఎదుర్కొంటున్నాడు. వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం మారినప్పుడు రేవంత్ రెడ్డి గారు సహజంగానే ఆయన మీద చర్యలు తీసుకోమని ఆదేశిస్తాడు కదండి. రాజీనామా చేసి నేను వెళ్ళిపోతానంటే రిలీవ్ చేయరు కదా, ఆమోదించి అదేదో తేల్చుకుని వెళ్ళమంటాడు కదా కేసులు. అట్లా ఇక్కడైనా అక్కడైనా ప్రభుత్వ నిబంధనలు ఒకటే రకంగా ఉంటాయి సుధాకర్ గారు. అందులోనూ కోర్టు ఇచ్చిన ఆదేశాలని అంటే వీళ్ళ ధైర్యం ఏంటంటే కోర్టులకి అరెస్ట్ చేసే పోలీస్ సిబ్బంది లేదు కదా, ఆదేశించగలవే కానీ వీళ్ళనేం చర్య తీసుకోలేరు అనేది వీళ్ళ నమ్మకం. అది ఆ నమ్మకంతో మనమే కదా పోలీస్ శాఖ, మనం అమలు చేయాలి. మనం అమలు చేయండి, మనమే తప్పు చేసినప్పుడు మనం ఎందుకు అమలు చేస్తామని. అందుకే కోర్టు సున్నితంగా వాళ్ళతోనే అఫిడవిట్ రూపంలో క్షమాపణ కూడా రికార్డ్ చేయమంది. ఏ రాజ్యాంగ విభాగానికి ఉండాల్సిన శక్తియుక్తులు వాళ్ళకు ఉంటాయండి. అది ఇక్కడ మనం గమనించాల్సిన నీతి అది.